ఎక్కడ కూడా. అండ్ సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇక్కడ. ఈ మీటింగ్ అవ్వగానే మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనసు వచ్చి కలుస్తాను. గ్రాండ్ ఏది మధు ఏది చేసినా కూడా చాలా గ్రాండ్గా చేస్తాడు. నాకు ఇప్పటికీ గుర్తు న్యూ ఇయర్ గ్రీటింగ్ మధు ఐ థింక్ 88 నా దగ్గర ఉంది. 4 గుర్రాలు, అది ఏదో మెడికల్ కంపెనీలు అనుకుంటాను, అవి వేసి ఆ గ్రీటింగ్ కార్డ్ ఇప్పటికి కూడా నా దగ్గర ఉందన్నమాట. సో దట్ వే ఏది చేసినా కూడా ఒక హైఫైలో చేస్తాడు మధు. మధు థ్యాంక్ యూ. గ్యాదరింగ్ అండ్ బ్రాంచ్ మేనేజర్ ఆఫ్ ఏడీపీ పార్టీపురం శ్రీ యాదపాటి దుర్గారావు గారు, ఆర్ చీఫ్ గెస్ట్ డీజీఎం శ్రీ రంగరాజన్ గారు, ఫార్మర్ డీజీఎస్ అండ్ గురువు శ్రీ సిడిపి సుందర్ గారు, మై రీజనల్ సెక్రటరీ శ్రీ దొరగారు అండ్ అదర్ ఆఫీస్ బైరస్ ఏజీఎస్ శ్రీ గోవిందరాజు గారు అండ్ రీజనల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు. బ్లాక్ చేసుకొని ఎలా అయినా సరే రిటైర్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అవుదామని ముందే అనుకొని బ్లాక్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఈజ్ ద స్టాంచ్ యాక్టివిస్ట్. అసోసియేషన్లో అంత మంచి యాక్టివిస్ట్ అయినా అంతే చురుగ్గా ఉండేవారు అవార్డ్ షాప్లో ఉండేటప్పుడు. అట్ ద సేమ్ టైం ఆఫీస్ అయిన తర్వాత అసోసియేషన్ యాక్టివిటీస్ వచ్చేటప్పుడు బ్యాంకర్గా అంతే చక్కగా పనిచేసేవారు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని చూసుకునేటప్పుడు ఫ్యామిలీ మెంబర్గా కూడా, ఫ్యామిలీ హెడ్గా కూడా అంతే చక్కగా నిర్వర్తించిన విషయం వాళ్ళ తాలూకా వైఫ్ అండ్ డాటర్ తాలూకా ఫేస్లో ఉన్న ఆనందంలోనే తెలుస్తుంది. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా హార్ట్ఫుల్గా నవ్వుతున్నారు వాళ్ళిద్దరు. అది నిజంగా అబ్జర్వ్ చేస్తుంటే ఈయన లైఫ్ అయితే సార్థకత అయిపోయిందండి. అదృష్టవంతులు ఉన్నారంటే ఆయన చేసిన మంచి పనుల వల్లే వస్తాయి ఇవన్నీ. అండ్ అగైన్ ఈయన ప్లానింగ్, ఆ మెటిక్యులస్ ప్లానింగ్ అంటే అది దగ్గర నుండి చూసే వారికి అర్థమవుతుంది. ప్రతి మైన్యూట్ థింగ్ రంగరాజన్ గారు అంతే ఉత్సాహంతో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే మధుసూదన్ గారు రిటైర్మెంట్ అన్నప్పుడు ఆయనలో వచ్చిన ఉత్సాహం, ఆయన తలుచుకున్న గత స్మృతులు కానీ, ఆయన వచ్చిన విధానం చూస్తే ఎంత ఎఫెక్షన్ ఉందో నిజంగా అర్థమవుతుంది. అంటే మన స్నేహితులను సంపాదించుకుంటే వాళ్ళ ఎంత ఎత్తుకెదిగినా సరే మన నిజమైన స్నేహం ఉన్నట్టయితే మనకిచ్చే ఆదరణ అలానే ఉంటుందని ఇదొక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. మేమైతే మా మెంబర్ కోసం మా యాక్టివిస్ట్ అంటే మేము తప్పకుండా వస్తాం. ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ అయినా వద్దుకుంటాం, కానీ మా యాక్టివిస్ట్ తాలూకా ఫంక్షన్ మేము వద్దుకునేది లేదు. ఇది ఫ్రెండ్గా సంపాదించుకుని ఆయన్ని వచ్చేటట్టుగా చేసుకున్న మధుసూదన్ గారికి కూడా ఇంతవరకు ఎలాంటి సర్వీసెస్ అయితే ఇచ్చారు. ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ కింద మాకు అసోసియేషన్ యాక్టివిటీస్ లో కూడా ఏమైనా రిక్వైర్మెంట్ కానీ ఏమైనా ఉన్నట్టయితే మా వెంట ఉండాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈయన చూస్తుంటే మనకు అర్థమవుతుంది, ఏదైనా ఎక్కడికైనా ప్రోగ్రామ్ వెళ్ళేటప్పుడు పడితే దొరుకుతుందా లేదా, కరెంట్ అయితే జనరేట్ ఉందా లేదా, మొత్తం అన్ని రకాల ప్లానింగ్ ఉంటుంది. అది అందరికీ అంత ఈజీగా అయితే రాదు. ఆయనకి నచ్చినది ఏదైనా ఉన్నట్టు ఏదైనా ఏదో ఆపర్చునిటీ అంటారు, 3 మాత్రమే చెప్పారు ఇందాక, ఇంకా చాలా ఉన్నట్టున్నా ఆయన కళలు. ఇందులో హ్యాపీగా రేపటి నుంచి హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఫ్యామిలీ బాగా చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఏమైనా సోషల్ సర్వీస్ యాక్టివిటీ కానీ ఏమైనా చేస్తే కూడా బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. ఆ విషయం మీరు చెప్పిన చాలా ప్లాన్గా ఉంటారు. ప్రతిదీ చెప్పారు, చేయాలని చెప్పారు, ఆయనే చేస్తారు. ఈ రోజు అట్లా ఆయన ముందే స్టేజ్ మీద ఎక్కించేసి ఆయన స్టేజ్ మీదకి వచ్చారు. ఈవెంట్ అనేటప్పటికి మొదలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు. అలాగే మా ఇన్ఛార్జ్ అందరికీ వారి కుటుంబ సభ్యులకి, వారి బంధుమిత్రులకి, మరియు చేసిన స్టాఫ్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొదలుగా ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 3 decades నుండి ఫ్రెండ్ అయినా, ఏ పని చేసినా అందరూ చెప్పినట్టుగా చాలా అంటే మెడికల్స్గా అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు మా టీచర్స్ గారు చంద్ర గారు, సరే మీ దగ్గర ఫస్ట్ మీటింగ్ పెడతాం, మీరు ఆర్గనైజ్ చేయండి అంటే ఆయన ఒక మినీ జనబోర్డు లాగా ఇక్కడ కండక్ట్ చేశారు. ఎందుకంటే యాక్టివిస్టు అంటే ఎలా ఉంటాడో, ఒక ఆర్గనైజరు అంటే ఎలా ఉంటాడో చేసి చూపించాడు. గ్రామ స్నేహితుడికి రావాలి అంటే
ఎవరికి అంత సాధ్యమైన పని కాదు. కానీ మొదలడానికి ఏమీ ఉండదు. ఆయన గొప్పతనం అనేది క్లియర్గా కనబడుతుంటారు. అలాగే అసోసియేషన్ యాక్టివిటీస్లోనే కాకుండా బ్యాంకులో కూడా ఆయన ఏ పని చేసినా, ఎటువంటి హెవీ సీట్ చేసినా, ఎందుకంటే ఆయన గరువులో అకౌంటెంట్గా చేసేవాడు. అంటే ఇంటర్నల్ వర్క్లో బ్రాంచులకు సపోర్ట్ చేస్తూ మంచి కస్టమర్ సర్వీస్ చేసి అందరు మన్ననలు పొంది ఇలాగ ప్రతి విషయంలోనే ఈరోజు అలాగే ఇక్కడ మీ అందరం రావడం చాలా గర్వంగా ఉంది. డీజీఎం గారు లాంటి వారికి కాకపోతే ఈ అందరికీ కారణమైన ముఖ్యమైన వ్యక్తి మధు గారికి సార్ మీకు సెల్స్ వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే అలాగే ఇంకా చాలా మంది గవర్నమెంట్ వచ్చారు అందరూ అన్నమాట. మొత్తం అందరినీ ఫాలోఅప్ చేసి అన్నీ ఆయన చూసుకుండేవాడు. మాకు శ్రమను చాలా తగ్గించేవాడు. ఎందుకంటే ఇంత పెద్ద విస్తీర్ణంలో సగభాగాలు చేసుకుంటే కానీ చేయలేము. కానీ ఎవరిని చెప్పాలంటే నమ్మకం తక్కువ. కానీ మధుకు చెప్పాలంటే కళ్ళు మూసుకొని హాయిగా ఉండొచ్చు. పని అయిపోయింది, టేక్ గ్రాంటెడ్ అనే పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు మధు గారి తర్వాత ఎవరు దాన్ని ఆక్యుపై చేస్తారో మేమైతే ఆర్గనైజేషన్ పరంగా చూడాలి. మధు గారు ఇంకా మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ ఉన్నారు, చాలామంది మాట్లాడాలి. ఈ పోస్ట్ రిటైర్మెంట్ మీరు, మీ భార్య అందరూ ఆరోగ్యంగా ఉండి ఆ భగవంతుడు మీకు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి హాయిగా దీవించాలని కోరుకుంటున్నాం. కానీ మీరు ఇంత యాక్టివ్గా ఇవన్నీ చేయడానికి కారణం మీ శ్రీమతి గారు. ఏం గ్రేట్ వచ్చినా మీకంటే ఆవిడకే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మగవాళ్ళు బయట ఏ పనైనా చేయగలం. ఈనాడి ముఖ్య అతిథి అంటే డీజీఎంగా రాలేదు ఇక్కడికి, నేను మధు స్నేహితుడిగా వచ్చానని చెప్పారు. అది ఆయన గొప్పతనం, ఆయన మంచితనం. శ్రీ రంగనాథన్ గారు, అలాగే మధు గారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వారి గురించి నిజంగా చెప్పాలంటే ఒక అరగంట పైనే పడుతుంది. చాలా తక్కువ మాట్లాడితే అరగంట పడుతుంది. అంతటి చక్కటి వ్యక్తి ఆయన. ఇందాక మా డీజీఎస్ ప్రవీణ్ గారు చెప్పారు యాక్టివిస్ట్ అని. నాట్ ఓన్లీ దట్, దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఆల్సో టు బి టోల్డ్. ఇప్పుడు ఆర్గనైజేషన్ పరంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఒక ఎంప్లాయీస్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, ఇష్యూస్ వచ్చిన రోజుని డెఫినెట్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైతే హెల్ప్ చేయగలరు అని చూస్తుంటారో, అలాగే ఈ జిల్లాలో, ఈ ఏరియాలో ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ కూడా మధు గారి కేసే చూసేవారు. అలాంటి సందర్భంలో అతను ప్లే చేసిన రోల్ మినిట్ టు మినిట్ గైడెన్స్ తీసుకునేవారు. ఎవ్రీ మినిట్ ఫోన్ చేసి సార్ ఇది ఇలా ఉంది, ఇది ఇలా జరిగింది, ఇక్కడ దాకా వచ్చిందని. సో అతనికి ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఎట్ లాస్ట్ ఆయన అందరినీ బయటికి తెచ్చి సజావుగా అది ఇష్యూ క్లోజ్ అయ్యి ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎక్కడికో పారిపోతే ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి 10,000 నాకు గుర్తు, ఒకసారి ట్యాక్సీ 10,000 15,000 ట్యాక్సీ బుక్ చేసి పోలీసులకి ఇచ్చి ట్యాక్సీని, వాడు ఎక్కడికో పారిపోతే వాడిని పట్టుకుని అరెస్ట్ చేసి తెచ్చే వరకు అతను నిద్రపోలేదు. ఏ పదవి కోరుకోకపోయినా పదవిలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ సేవ ఈ జిల్లాలో అతను చేశాడు. ఇది వెరీ గ్రేట్ మ్యాన్. అలాంటి వ్యక్తులు బహువర్తిగా చూస్తాం. ఎందుకంటే పేపర్లో పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పుడు మధు గారు ఇక్కడ పెట్టండి అని అడిగినప్పుడు పెడితే అది జనరల్ బాడీ కంటే ఎక్కువ లెవెల్లో అంత గ్రేట్ గ్యాదరింగ్ వచ్చింది. చాలా ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేసి మేము ఇప్పటికీ కూడా ఈ మాడ్యూల్లో ఆ స్థాయిలో ఏ మీటింగు జరగలేదు. ఇప్పటికీ పార్వతీపురాన్ని మేము మర్చిపోలేం, అలాగే మధును కూడా మర్చిపోలేం. అలాగే మధు గారు ఇంకొక విశిష్టత ఏంటంటే బ్రాంచ్లో రొటీన్ ఫంక్షనింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ప్రతి ఎంప్లాయీకి, ఆఫీసర్కి వస్తుంటాయి. వచ్చిన రోజుని ఆయన పక్కవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఫోన్ చేసి సార్ ఇది ఒక చెక్ వచ్చిందండి, ఆ చెక్కు ఈ బ్రాంచ్ది కాదు వేరే బ్రాంచ్ది, అది ఇలాగా మేము పే చేయడం మీద ఈ ఇబ్బంది వచ్చింది, ఈ ఇష్యూ వచ్చింది, దీన్ని మాకు గైడ్ చేయండి అంటే పక్క పోలీస్కి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మధు అతనుకున్న పరిచయాలను వాడి వాళ్ళకి ఆ ఇబ్బందులు తొలగించడంలో అతను శాయశక్తిలో కృషి చేసేవాడు. అలాంటి ఇష్యూస్లో మేనేజ్మెంట్తో మేము ఇమ్మీడియట్గా మాట్లాడి దానికి ఏం చేయాలి, అవుట్ స్టేషన్ చెక్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు అనేది మేము ఇమ్మీడియట్గా గైడెన్స్ కూడా మేము ఇవ్వడం జరిగేది. అంటే అతను ఒక అసోసియేషన్ పరంగానే కాకుండా బ్యాంక్ పరంగా కూడా. అలాగే దేవుడు ఆయురారోగ్యాలు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చీఫ్ గెస్ట్ శ్రీ రంగరాజన్ గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే టుడేస్ హీరో ఈవినింగ్ శ్రీ మధు గారు. సార్
అలాగే మన సుందర్ గారు ప్లస్ ప్రవీణ్ గారు దొర గారు అలాగే మాడ్యూల్ ఆఫీస్ బేరర్స్ కూడా వచ్చారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ అతిథులు ఈ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. మధు గారి గురించి చెప్పాలంటే చాలా టైమే పడుతుంది. అంటే నాకు చాలా తక్కువ టైము, నేను జూన్లోనే వచ్చాను ఇక్కడికి. అయినా కానీ మధు గారితో 2-3 ఇంటరాక్షన్స్ లో చాలా అంటే ఎంత మెటిక్యులస్గా ఉంటారో అనేదానికి అది ఎగ్జాంపుల్ అనమాట. అలాగే కస్టమర్స్ కూడా ఎవరన్నా సరే బ్యాంకులోకి వచ్చారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మధు గారు పంపించారండి. అంటే మధు గారు పంపించారంటే డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఆథెంటికేటెడ్ ట్రాన్సాక్షన్ దట్ హ్యాస్ టు బి డన్ అండ్ దట్ హ్యాస్ టు బి టేకెన్ ప్లేస్. అంత కాన్ఫిడెంట్గా పంపించారు. అలాగే మధు గారి గురించి అంటే చాలామంది మాట్లాడారు. మనం ఎంత మాట్లాడినా కూడా మధు గారి గురించి తక్కువ అవుతుంది. బట్ ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒక 2 విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడున్న మా బ్యాంకింగ్ వ్యవస్థలో హ్యాపీగా రిటైర్డ్ అవ్వడం అంటేనే ఒక మంచి అదృష్టంగా భావిస్తాం. ఆ అదృష్టం శ్రీ మధుసూదన్ గారికి దక్కింది. ఆల్మోస్ట్ ఆల్ 38 సంవత్సరాలు సర్వీస్ చేసినట్టు సక్సెస్ఫుల్గా రిటైర్ అవ్వడం అంటే అదొక అదృష్టం, నిజంగానే అదృష్టం. అంటే ఆయన అంత హెల్తీగా మిస్ అవ్వకుండా ఆరోగ్యాలు చక్కగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తారు. అంటే సక్సెస్ఫుల్గా రిటైర్ అవ్వడానికి అంటే మేము చేసే ఉద్యోగం కాదు, వెనకాతలు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టే చాలా ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇప్పుడు పాలకొండ రోడ్డు బ్రాంచ్ మేనేజర్ కూడా నెక్స్ట్ మన ఎక్స్ డీజీఎస్ గారు సుందర్ గారు, నెక్స్ట్ ప్రవీణ్ గారు అండ్ దొర గారు, అండ్ ముఖ్యంగా ఈరోజు సభను ఏర్పాటు చేసుకున్న ముఖ్యులైనటువంటి మధుసూదన్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా మధు సార్ గురించి చెప్పాలంటే కదా సార్, నిజంగా ఒక్క సార్ అతను ఒక్క బ్రాంచ్ గురించి ఎప్పుడూ సర్వీస్ చేయలేదు సార్. నిజంగా నేను ఈ పార్వతీపురము 2018లో వచ్చినప్పుడు మా బ్రాంచ్లో కొన్ని లీగల్ యాక్షన్స్ ఉన్నట్టుంట. అప్పుడు సారు నేను ఆర్ఎం గారికి ఫోన్ చేశాను, సార్ ఇక్కడ బ్రాంచ్లో చాలా ప్రాబ్లం అవుతుంది సార్, ఇట్లా కేసెస్ చాలా ఉన్నాయని చెప్పాను. ఆర్ఎం గారు నాకు జస్ట్ ఒకటే రిఫర్ చేశాను. అక్కడ ఏడీపీలో మధుసూదన్ గారు అని ఉంటారమ్మా, ఒకసారి కలువన్నాను. నేను జస్ట్ అప్పుడే సార్ని కలవడం జరిగింది. యాక్చువల్గా సార్ని కలిసిన తర్వాత అసలు ఏదో సొంత అతను బ్రాంచ్ ప్రాబ్లం అన్నట్టుగా అతను రియాక్ట్ అయిన విధానం అవన్నీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. సార్ నన్ను తీసుకొని వెళ్ళారు, ఆ కేసు దగ్గర తీసుకెళ్ళి సారే మొత్తం అంతా మాట్లాడి వితిన్ 1 సిట్టింగ్లో మొత్తం సాల్వ్ చేశారు. సాల్వ్ చేసి అది మొత్తానికి బ్యాంక్ ఫేవర్గా దట్ కేసు ఆల్సో సాల్వ్. ద గ్రేట్ అచీవ్మెంట్ బై సార్, చాలా హెల్ప్ చేశారనమాట. ఐ నెవర్ ఫర్గెట్ సార్ సర్వీస్. నిజంగా ఈ రిటైర్మెంట్ అనేది సార్ రమేష్ కుమార్ గారు చెప్పినట్టు హ్యాపీగా రిటైర్ అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. శ్రీ వై దుర్గారావు గారికి, అట్లాగే విశాఖపట్నం మాడ్యూల్ డీజీఎం గారైన రంగరాజన్ గారికి, సభను అలంకరించిన పెద్దలందరికీ, పార్తీపురం బజార్ బ్రాంచ్ స్టాఫ్ తరఫున నమస్కారం. సో 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చేసిన మధు గారికి ప్రత్యేకంగా అభినందనలు. 33 ఏళ్ళ సర్వీస్ అనేది ఏ ఆర్గనైజేషన్లో చేసినా సరే గొప్పగానే భావిస్తారు. అటువంటిది సర్వీస్ సెక్టర్లో పనిచేస్తే దాన్ని రెట్టింపు చేసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఉద్యోగానికి సర్వీస్ చేసాం 33 ఏళ్ళు, ఉద్యోగంతో పాటు కస్టమర్లకి అందరికీ సర్వీస్ చేసిన వ్యక్తి మధు గారు. సో ఇంకో 33 ఏళ్ళు జత చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే 2018వ సంవత్సరంలో ఈ రీజియన్లో నేను రిపోర్ట్ చేసేటప్పటికి మధుసూదన్ రావు గారు అంటే నాకు ఎవరో తెలియదు. నిజంగా మా వీధిలోనే ఉండేవారు. సో ఎప్పుడు ఉదయం నేను బ్రాంచ్కి వెళ్ళిపోయేవాడిని, ఆయన కనిపించేవారు కాదు. సాయంత్రం ఎప్పుడో ఏదో టైంలో వచ్చేవారు, నాకు కూడా తెలియదు. సో ఒక 4-5 రోజులు గడిచిన తర్వాత చాలామంది చెప్పారు, మీ వీధిలోనే మధుసూదన్ గారు ఉంటారు, మీకు తెలియదా అని. సో తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే మా ఇంటి పక్కనే ఉంటున్నారని తెలిసింది. జస్ట్ ఒక 50 మీటర్ల దూరాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు చాలామంది మధు గారి కృతజ్ఞతలు తెలిపారు. సో అప్పటితో ఆయనతో అనుబంధం మరికొంచెం పెరిగింది. ఒక జూనియర్గా ఎటువంటి సమస్యలు ఉన్నా మధు గారితో షేర్ చేసుకోవడం మా అందరికీ అలవాటు. ఆయన తన ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి దాన్ని ఎట్లాగా డీల్ చేయాలని చెప్పి ఎప్పుడూ గైడ్ చేస్తూ ఉండేవారు. ఈరోజు ఈయన
రిటైర్మెంట్ అవుతున్నందుకు కొంచెం బాధగానే ఉంది. కానీ సార్ దీన్ని రిటైర్మెంట్గా భావించవద్దు, దీన్ని అనదర్ ఆపర్చునిటీ, రీఅసైన్మెంట్ అనుకోండి. సో మీ జీవితంలో ఏవైతే కోరికలు మీకు ఉన్నాయో అన్నింటినీ తీర్చుకోవాల్సింది కోరుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు దుర్గారావు గారికి అలాగే కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మేనేజర్ జానకిరామ్ గారు మాట్లాడుకోవచ్చు. విశిష్ట అతిథి ఆయన మధు గారికి, అలాగే డీజీఎం గారు శ్రీ కె రంగరాజన్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఎంతో ప్రయాస చేసుకుని అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి పదవి వెళ్తాను. అనుకోకుండా నాకు మళ్ళీ కాల్ సెట్ అయింది. సెట్ అయిన వెంటనే నేను కాల్ చేశాను. సెట్ అయింది, ఎక్కడున్నారు అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాను తమ్ముడు, నీకు అరేంజ్ చేస్తాను ఒక నిమిషం. సార్ వద్దండి, నాకు ఆల్రెడీ కారు దొరికేసింది, ఇబ్బంది లేదు అంటే, సరే ఇది ఉంటే ఇబ్బంది లేదని చెప్పింది. అంటే ఇప్పుడు ఆయనకు అవసరం లేదు, అంతగా క్విక్గా వెళ్ళి ఆ అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పరిచయం, ఆయనకి నాకు పెద్ద పరిచయం కూడా అప్పటికీ లేదు. అయినా ఆయన ఇచ్చే ఆ కన్సర్న్, ఆ మనిషి మనవాడ వేరేనా, వేరే బ్రాంచ్ పీపులా ఏం ఆలోచించకుండా ఇలా సాయం కావాలి అంటే పరిగెట్టే మనిషి ఆయన. ఆయన గురించి ఎన్నో విధాలుగా విన్నాను, ప్రత్యక్షంగా నేను చూసిన వెంటనే రియల్లీ ఒక స్థానం నా గుండెల్లో అయితే ఆయన గురించి ఏర్పడిపోయింది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, చాలా తక్కువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జానకిరామ్ గారు. మధు గారు అంటే తీయని చెరుకు రసం సార్. అలాగే మా చెంటబ్బాయి రంగరాజన్, అలాగే ఎంతో కెరీర్ ఉండి మిలిటెన్సీతో పీఓతో ఉండవలసిన అసోసియేషన్ పరంగా సేవ చేయాలని ఎంచుకున్న యంగ్స్టర్ జీనియస్ అయిన ప్రవీణ్ గారు, అలాగే మిలిటెన్సీ కాన్పేరైన మా దొరగారు. అందులో మధు తన మాటలు, వ్యక్తిత్వం అన్నిటితో కూడా చక్కగా తెలుస్తాడు. మల్టీ టాలెంటెడ్, ఇందాక చెప్పినట్టుగా అపరిచితుడు అన్నాడు శ్రీనివాస్, అది మాత్రం కొంతవరకు కరెక్టే. ఏ క్యారెక్టర్లోనైనా బాగా ఈడిపోతాడు. ఆ ఈడిపోవడంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటాడు. మనస్ఫూర్తిగా ఏ పని చేసినా చాలా చక్కగా చేస్తాడు. మల్టీ టాలెంటెడ్ అవడం వల్ల ఆయన ముఖ్యంగా ఆయన క్యారమ్స్ ఆడతాడు. క్యారమ్స్లో ఫస్ట్ టైం పార్వతీపురంకి సర్కిల్ తరఫున రిప్రజెంట్ చేసి షీల్డ్ పట్టుకొచ్చాడు. అది ఆట ఆడమే కాదు,